హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము ఇక్కడ కొన్ని యూనివర్సిటీతో ఎంఓఐ చేసుకున్నాము. ఈ సైప్రస్లో కొన్ని యూనివర్సిటీస్తో మేము ఎంఓఐ చేసుకున్నాము. ఇంకా మాకు యూనివర్సిటీకి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుంది. ఇంకా మాకు మధ్యలో ఎటువంటి ఏజెంట్లు లేరు. ఇంకా మేము ఏ అప్డేట్ అయినా సరే స్టూడెంట్లకి ఇవ్వగలుగుతాము. యూనివర్సిటీ నుంచే మాకు డైరెక్ట్గా అప్డేట్ వస్తుంది. ఏదైనా సరే వీసా అప్డేట్ కానీ ఏదైనా సరే మాకు యూనివర్సిటీ నుంచే వస్తుంది. ఆ టైంలో మాకు వీసా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక్క ఇంటెక్ పెడితే ఆ ఇంటెక్లోనే మాకు వీసాలు ఇవ్వాలని చెప్పేసి మేము చేసుకున్నాము. మాకు ఏ అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచే వస్తుంది. మాకు మధ్యలో ఇంకా ఏజెంట్లని మాకు ఇంకెవ్వరూ లేరు. మేము ఏదైనా సరే స్టూడెంట్కే ఇవ్వగలుగుతాం. ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అయినా సరే నేను ఇక్కడే లైవ్లో ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళేసి నేను అడుగుతాను ఏంటి అని చెప్పేసి, మా వీసా అప్డేట్ ఏంటి అని చెప్పేసి నేను అడుగుతాను. ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత గైడెన్స్ మేమే ఇస్తాము. ఎయిర్పోర్ట్ పికప్ కానీ, రూమ్ చూడటం కానీ, మొత్తం జాబ్ చూపించడం కానీ మొత్తం సపోర్ట్ ఇస్తాం మేము. ఇబ్బంది ఏం లేదు. బిఫోర్ కూడా మన స్టూడెంట్స్ వచ్చారు, చూశారు ఎలా వర్క్ చేసామని చెప్పేసి. అలాగే మీకు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా అలానే వర్క్ చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకేంటంటే కొంతమంది కూడా నాకు కాల్ చేస్తున్నారు. మీరు నాకు కాల్ చేసి నా వీసా ఏంటన్నా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగితే ఆ వీసాల గురించి నాకు ఎటువంటి అప్డేట్ ఉండదు. నాకు ఇవ్వరు కూడా. ఇస్తే అది మీ ఏజెంట్కే ఇస్తారు. అది నేను బిఫోర్ కూడా ఇంతే ఒక పాస్పోర్ట్ తీసుకొని నేను వెళ్ళాను. ఇది ఏంటి, దీని అప్డేట్ ఏంటని చెప్పేసి అడిగితే వాళ్ళు అన్నారు, నీ స్టూడెంటా అని చెప్పేసి అడిగారు. నాకు కాదంటే సరే నీకేం సంబంధం అని చెప్పేసి నన్ను అన్నారు. మాకైతే ఎటువంటి అప్డేట్ ఇవ్వరు. మేము మా కన్సల్టెన్సీ నుంచి చేసుకుంటే మాకు అప్డేట్ ఇస్తారు. ఏంటి అని చెప్పేసి మేము చెప్పగలుగుతాము. ఇక్కడ కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కొంచెం రూమ్ చూపించమన్నా, జాబ్ చూపించమన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు కొంచెం నేను కొంతమంది చేశాను. మీరు కొంచెం మీ ఏజెంట్నే అడగండి. ఎందుకంటే నాకు 4 months బ్యాక్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు, నాతో మాట్లాడారు, కలిశారు. అయితే మళ్ళీ 2 days బ్యాక్ కూడా వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు తమ్ముడు అని అడిగితే, అన్న ఏం చేయట్లేదన్నా, 4 months అవుతుందన్నా అని చెప్పేసి అంటున్నారు. ఏమైంది తమ్ముడు, మరి మీ ఏజెంట్ అన్నీ చేస్తా అన్నాడు కదా, ఏమైంది అడగొచ్చు కదా, జాబు అన్నీ చూపిస్తా అన్నారు కదా, ఏమైందంటే అన్న మాకు చూపిస్తా అన్న, మా ఫోనే లిఫ్ట్ చేయట్లేదన్నా, మాకు చూపిస్తా అన్నాడు కానీ కొంచెం నువ్వు హెల్ప్ చేయన్నా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. కొంచెం మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ లేకపోతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. చేయాలన్నా సరే మీకు ఏం అర్థం కాదు కూడా. మీకు మంచిగా సపోర్ట్ ఉంటే మీరు ఇక్కడ ఏదైనా చేయగలుగుతారు. మంచిగా జాబ్ చేసుకోవటం కానీ ఏదైనా సరే సపోర్ట్ ఉంటే మీకు అవుతుంది ఏదైనా సరే. మేము నెక్స్ట్ మంత్ హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, కింద వాళ్ళది నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.